తనూజ అప్డేట్ వచ్చింది. మరి కళ్యాణ్ సంగతి ఏంటి? ఈ తమ్నెల్ ఎందుకు పెట్టానో చెప్తాను. తనూజ సినిమాకి సంబంధించిన మంచి అప్డేట్ అయితే వచ్చింది. బట్ ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా జరుగుతున్న చర్చ అనమాట. ఆ చర్చ ఏంటో మీకు చెప్తాను. కళ్యాణ్ సంగతి కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఎవరైనా కొత్తగా చూస్తుంటే అప్డేట్స్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అది మాత్రం మర్చిపోవద్దు. కింద హైప్ కూడా కనిపిస్తే కొట్టేయండి. మా పని అయిపోద్ది. ఓకే, ఇప్పుడు అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటే, కళ్యాణ్ పడాలా సంబంధించినటువంటి మేజర్ అప్డేట్ ఏంటంటే, తను వెబ్ సిరీస్లోకి రాబోతున్నాడు, ఒక వెబ్ సిరీస్ చేయబోతున్నాడు అనేది 95% కన్ఫామ్ అయిన న్యూస్. అంటే బయట చర్చ జరుగుతుందన్నమాట. 95% న్యూస్ అయితే కన్ఫామ్ అయింది. ఇంకా మిగతా 5% మాత్రమే డౌట్ నాకైతే. అంటే అఫీషియల్గా కాదు, ఇంకా న్యూస్ అనౌన్స్ అవ్వలేదు కాబట్టి ఒక 5% డౌట్. ఇంకా తను ఏదో పెద్ద సినిమా చేస్తున్నాడు, పెద్ద సినిమాలో క్యారెక్టర్ చేస్తున్నాడు, ప్రొడక్షన్ హౌస్లో సినిమా తీస్తున్నాడు అనేదంతా ప్రస్తుతానికి అయితే రూమరే. అదంతా నమ్మద్దు ప్రస్తుతానికి అయితే. ఇకపోతే తనూజ పుట్టస్వామి గురించి అయితే ఒక మంచి హఠా మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. తను చేస్తున్న హఠా మూవీని ఈ సంవత్సరమే రిలీజ్ చేయాలనేది ఒక ప్లాన్. అంటే సీజన్ 10 బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యే లోపే రిలీజ్ చేసేస్తే ఓ పని అయిపోతుందని అనుకుంటున్నారంట. మరి చూద్దాం, మరి బిగ్ బాస్ సీజన్ 10 స్టార్ట్ అయ్యే లోపు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఈ ప్రస్తుతానికి తెలియదు. కానీ చర్చ అయితే గట్టిగా దొరుకుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే వీళ్ళకున్న హైప్ సీజన్ స్టార్ట్ అయ్యాక ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ సీజన్ స్టార్ట్ కాక ముందు వరకు వీళ్ళకి హైప్ ఇలాగే ఉంటుంది. కాబట్టి ఈ హైప్తోనే సినిమాకి కలెక్షన్స్ వస్తాయని నమ్ముతున్నారు. మరి చూద్దాం. ఇదైతే నేను అఫీషియల్గా చెప్పట్లేదు, ఇది నేనైతే కన్ఫామ్ అని చెప్పట్లేదు. మరి నేను కన్ఫామ్ కాకపోతే నన్ను తిట్టుకోవద్దు. ఓకే, సో అదనమాట సంగతి. ఖచ్చితంగా మంచి హైప్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది. కాబట్టి ఈ హైప్లో రిలీజ్ చేసేస్తే ఒక పని అయిపోద్ది అనే ఉద్దేశంతో ఉన్నారన్నమాట వాళ్ళు. సో ఇదనమాట అప్డేట్. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.